గుడ్ మార్నింగ్ అందరికీ. క్విక్ రివిజన్ ఫర్ టెట్ డిఎస్సి 8 మినిట్స్లోనే వీడియో చేశానండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం. తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ 60 మార్క్స్ 60 క్వశ్చన్స్. ఆంధ్రము మొదటగా పారాగ్రాఫ్ చదువుదామండి. ఆంధ్రము తెలుగు పర్యాయ పదాలు. పోర్చుగీసు వారు తెలుగు భాషను జంతు అని పిలిచేవారు. ఆంధ్రపదం మొదటిసారిగా ఐతేరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి చెందిందిలో కనిపిస్తుంది. తెలుగు శబ్దం త్రిలింగ శబ్దం నుంచి వచ్చిందని చాలామంది అభిప్రాయం. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే పుణ్యక్షేత్రాలలో గల శివలింగాలను బట్టి త్రిలింగ దేశం అనేవారని చెప్పారు. కానీ భాషాశాస్త్రం ప్రకారం 10+కు తెనుగు అయిన నకారం లకారంగా మారి తెలుగు అయిందని తెలుస్తుంది. తొలి తెలుగు శాసనం ఎర్రగుడి పాడు శాసనం. తొలి పద్య శాసనం పండురంగని అద్దంకి శాసనం. ఆదికవి నన్నయ్య తెలుగు పదాల గతాసప్తశతి ప్రాకృతం గ్రంథంలో కనిపిస్తాయి. కాబట్టి క్రీస్తు శకం 1 నాటికే తెలుగు భాష వ్యవహారంలో ఉంది. తెలుగు ప్రాచీన భాష అనడానికి ఇది నిదర్శనం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తెలుగు పర్యాయ పదం కానిది అందము. ఆంధ్రపదాన్ని మొదట ఏ గ్రంథంలో వాడారు? ఐతేరే బ్రాహ్మణం. త్రిలింగ క్షేత్రం కానిది మహానంది. భాషాశాస్త్రం ప్రకారం నకారంగా మారిన అక్షరంలా. తెలుగు భాష ఏ కాలం నాటికి వ్యవహారంలో ఉంది? క్రీస్తు శకం 1. ఈ దేశీయులు ప్రాకృత పదాలను నన్నయ్య వాడారు. గతాసప్తశతి. తెలుగు పద్యం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నీరు అనామకం ఎప్పుడవుతుంది? వేడి ఇనుముపై పడితే. నల్లిదళంపై పడ్డ నీరు ఎలా ఉంటుంది? ముత్యంలాగా. ఆధముల గొల్చితే ఎలా ఉంటుంది? నీరు లోహంపై పడినట్లు. పై పద్యం ఏ ఛందస్సులోనిది? ఉత్పలమల ఛందస్సు. పై పద్యంలోని అలంకారం ఉపమా అలంకారం. నళినీదళం అనగా తామరాకు. ముత్యమట్లు విడదీస్తే. ముత్యము ప్లస్ అట్లు. తప్తలోహం ఏ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పై పద్యం ఎవరి రచన? లక్ష్మణ రచన. శ్రీనాథుని కాశీఖండం ఏ పురాణానికి అనువాదం? స్కంద పురాణం. ఉమర్ ఖయ్యూమ్ ప్రభావంతో వెలువడిన కావ్యం పానశాల. కన్నడ సాహిత్య ప్రభావం ఎక్కువ గల కవి పాల్కురి సోమన. మరాఠీ సాహిత్యాన్ని అనువాదించిన వారు పివి నరసింహారావు, కె దాస్, సదాశివ, సోమంచి, యజ్ఞన్న శాస్త్రి. అందరూ. కావ్యదర్శనం రచించినదెవరు? దండి. అరిస్టాటిల్ కవిత్వ సిద్ధాంతం, అనుకరణ సిద్ధాంతం. కవిత్వ నిర్వచనంలో ఛందస్సుకి ప్రాధాన్యమిచ్చినదెవరు? జాన్సన్. విశ్వశ్రేయ కావ్యం ఇది ఏ గ్రంథంలోనిది? ఆంధ్ర శబ్ద చింతామణి. కావ్యాలను కాంత సమ్మతాలుగా పేర్కొన్నదెవరు? దండి. క్రింది వానిలో ఇతిహాసం కానిది? భాగవతం. శతకాలలో పద్యాలు. ముక్తకాలు. గిరీశం పాత్రగల నాటకం కన్యాశుల్కం. తెలుగులో తొలి పద్య శాసనం పండరంగని అద్దంకి శాసనం. రేఫకి బదులుగా శాసన భాషలో వాడేది? వలపల గిలక. కంఠ్యాలు అంటే క, ఖ, గ, ఘ. కోక అనేది ఏ అర్థ పరిణామం? అర్థ సంకోచం. ఒక సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు కలది. తేటగీతి. ప్రాస నియమం వీటికి తప్పనిసరి. వృత్తాలకి. కృష్ణపక్షం ఎవరిది? దేవులపల్లిది. క్రింది వారిలో విప్లవ కవి? చెరబండరాజు. కవిత్వంలో లోపం. దిగంబర కవిత్వంలోని లోపం. అశ్లీత తిట్లు ఉన్నాయి.
ముస్లిం వాదంపై గల విమర్శ, తీవ్రవాదాన్ని ఖండించకపోవడం, భాషా సంస్కృతి ప్రవృత్తి కలది అన్నవారు. ఆంథ్రపాలజిస్టులు నారాత ని జిమ్మడ అనేది స్త్రీల భాషలోనివి. సమానమే సంస్కృతి యొక్క ప్రథమ చిహ్నం అన్నదెవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. క్రింది వానిలో ఉకార సంధి ఇట్లనియే వాడిప్పుడు జన్మమెత్తెను పైవన్నీ. ఒకే మకుటం గలది శతకం. మేఘుడు ఎక్కడ కురిస్తే నిష్ఫలం సముద్రంలో. సుమతి శతకంలో ఛందస్సు కందం. మహాచలం ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. పుష్పవిలాసంలోని పక్తి. జడమతులు మేము జ్ఞానమంతుడవు నీవు. సీతారామరాజుకు ఆంధ్రశ్రీ బిరుదు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. భాగవతంలో గల స్కందాలు 12. బోధనా పద్ధతులు. వ్యక్తి తన ధ్వన్యుత్పత్తి అవయవాల సహాయంతో కావించే ధ్వనుల పరంపర భాష అన్నదెవరు? సైమన్ పోటర్. భాషోపాధ్యాయుడి విశిష్ట లక్షణంలో ఒకటి నడవడిక. అమర భాష అంటే సంస్కృతం. ధాతువాదంతో సంబంధం గలవారు యాస్కాచార్యులు. కొఠారి కమిషన్ కాలం 1964 నుండి 66 వరకు. ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాష గవాక్షం నుండి చూడాలి అన్నదెవరు? నెహ్రూ. బోధనా లక్ష్యాలు ఈ శాస్త్రానికి అనుగుణంగా నిర్ణయించబడతాయి. మనోవైజ్ఞానిక శాస్త్రం. లక్ష్యాల గల రకాలు. సంపృక్త లక్ష్యాలు, వివృత లక్ష్యాలు. వ్యవహారిక సత్తావాదం అంటే విద్యకి జీవితానికి సంబంధం ఉండడం. భాషణానికి గల మరొక పేరు వాచిక చర్య. ఈ క్రింది వాటిలో అభినయ గీతం. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా. వ్యంజనాలు అంటే హల్లులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ and subscribe for more videos. Thank you.